హలో. హలో. ఎలా ఉన్నావు? బాగానే ఉన్నా అబ్బా, బాగున్నావా? ఏం అసలు ఫోన్ చేయట్లేదు, ఏం చేయట్లేదు. ఏముంది ఫోన్ చేయను, ఈ వరికి వర్షం పడతా ఉం. 5 అడుగుతా అడిగేవాళ్ళు లేక. వరి విషయం ఆ, ఏం కొనట్లేదే? గవర్నమెంట్ ఏదో హాయ్ యాప్ హాయ్ అని చెప్పి పెడితే కొంటాము, రెండో రోజు డబ్బులు వేస్తామంటుంది కదబ్బా. నేను 120 సార్లు పెట్టిన హాయ్ అని, ఉం. పడుచుకునే వాళ్ళు లేరు. ఉం. వాళ్ళు ఒక్కసారి ఊరికి హాయ్ అంటే తీసుకుపోతామన్నారు. ఉం. నేను 120 సార్లు పంపించిన హాయ్ అని. ఉం. ఆ పంచాయతీ లేదు. రైతు కేంద్రాల్లో కొనడం లేదా? రైతు భరోసా కేంద్రాలు జగనన్న పోయిన తర్వాత వాటికి విలువ పోయింది, ఎప్పుడో పోయింది. ఉం. అది మొన్న టీడీపీ కోటేస్తూ కదబ్బా. ఆ రోజు వేసినాం. ఉం. ఇదంతా చూడు చెప్పిండు జగనన్న ముందుగానే, ఉం. పాలిచ్చే బర్రెని పోగొట్టుకొని తన్నే గాడిదని తీసుకుంటారు మీరని. మనం వినాలే. ఇప్పుడు తెలిసొస్తుంది రైతులకు. కేంద్రాల్లో ఎంత పోతుంది రైస్ ఇప్పుడు బస్తా? ఎంత పోతుండే? 1300 అటు పోతుండే. అదేందబ్బా 1700 కదా అది మద్దతు ధర. అయ్యి ఎక్కడుంది? అదంతా ఏం లేదు ఇప్పుడు. 1750 రూపాయలు కదా, 1740 మెయిన్ క్వాలిటీ. రైతు అంటే ఇప్పుడుంటే మన ప్రస్తుత గవర్నమెంట్కి బిచ్చగాడు వాళ్ళ దృష్టిలో. అది అప్పుడు ఎంత కొనేవాళ్ళు? సరే నేనంటే వ్యవసాయం చేయట్లేదు కానీ నేను ఎప్పుడో మానేసాను, మా నాన్న ఆపేసినప్పుడు. 1800 2000 కొనేవాళ్ళు. 1.5 నెలకు అట్లా అకౌంట్లో డబ్బులు పడుతున్నాయి. 1800 2000 కూడా కొనేవాళ్ళు. 2000 కూడా కొనేరు. ఏది రైతు భరోసా కేంద్రంలో? నాణ్యత పరిశీలించకుండా, మళ్ళా నాణ్యత పరిశీలించకుండా. అసలు ఒకసారి వర్షం వచ్చితే అప్పుడు జగనన్న ఏం చెప్పిండు? నాణ్యత పరిశీలించకుండా ప్రతి జిల్లాకు ఒక అధికారిని పెట్టి కొనిచ్చిండు. అయితే ఒక నెల రోజులు లేట్ అయింది, డబ్బులు మళ్ళీ 1 నెలకే పడినాయి. అయినా రైతు దగ్గర లేకుండా పోయి 1 నెలకు పడినా సంతోషమే కదా. రైతు దగ్గర నిలబెట్టుకొని మామూలుగా నీకు ఉన్నాయి మొత్తం రైస్, బియ్యం అంతా ఉన్నాయి. ఇవన్నీ ఆడదాసి పెట్టుకుంటా వడ్లన్నీ నువ్వు? ఏడ పెట్టుకోవడానికి లేదు, వాళ్ళు పెట్టుకోవడానికి లేదు. మన ఏరియాలో గోడౌన్ లేదు. మీ ఏరియాలో గోడౌన్ లేదు? ఏది మీ కలసపాడు చుట్టుపక్కల అసలు గోడౌనే లేదా? బద్వేలు తాలూకాలో లేదు. బద్వేలు తాలూకాలో గోడౌన్ లేదా? గోడౌన్ లేదు. అది మైకూరు తీసుకుపోయి పెట్టుకుందాం అనుకుంటే ఖర్చులు, రవాణా ఖర్చులు ఎక్కువ. మనం ఒక చోట సరుకు ఒక చోట ఉంటే అమ్ముకోవడానికి కుదరదు. అదే నేను చెప్తున్నా, ఒక మాటలో చెప్పాలంటే ఈ గవర్నమెంట్లో రైతు అనేవాడు బిచ్చగాడు. బుద్ధి పెడతాం, లేకుంటే లేదు. నువ్వు అడుక్కోవడానికి వచ్చినావు. వెళ్ళి చంద్రబాబు నాయుడు సంక నాకండి మీరు. ఏం చేయాలబ్బా మరి? మన ఓటేస్తే ఇంత రైతు భరోసా 20,000 ఇచ్చిండా? మాకు ఒకసారి 3 సార్లు ఇచ్చిండు స్వామి. ఇప్పటికి 3 సార్లు ఇచ్చిందా? ఇంత ఎలక్షన్కి ముందు నువ్వు మాట అంటే అదే చెప్పేది, 3 సార్లు ఇచ్చిండు. ఎలక్షన్ అతిపడు మాకు. ఎలక్షన్స్ ముందు మా ఇంట్లో 8 మంది పిల్లలు ఉన్నారు. అందరికి అమ్మఒడా? అది ఇప్పుడు కాదు, రేపు వచ్చే దీపావళి కాక అంతకు మళ్ళీ వచ్చే దీపావళి కాకుండా మళ్ళీ వచ్చే దీపావళికి 15,000 ఆ రోజు అతికి వస్తుంది కదబ్బా నాతో. అదే బాగా చెప్పేది, ఏమని చెప్తే కదా ఇప్పుడైనా. రేపు వచ్చే దీపావళి కాకుండా మళ్ళీ వచ్చే దీపావళి కాకుండా మళ్ళీ వచ్చే దీపావళికి ఇచ్చాం. మొన్నే దీపావళి అయిపోయింది, నెల కూడా కాల. మొన్నే దీపావళి అయిపోయింది. సరేలేబ్బా, కనీసం 3 దీపావళి అన్నా అయిపోయి. 3 దీపావళి అయిపోతే ఇస్తాడా? అప్పుడంటే మా పిల్లోళ్ళు ఏంద్రా 3 దీపావళి కదా బాయ్, 30 దీపావళి చెప్పినవా? మాట నువ్వు గుర్తుపెట్టుకో. అప్పుడు మాట్లాడిన మాటలు మర్చిపోతేట. అప్పుడన్న మాట ఏం తెలుసా నువ్వు? మా ఇంట్లో పిల్లలందరికీ అమ్మఒడి ఇస్తే 1,00,000 దాటుద్ది, మా పిల్లల చదువులకి అది సరిపోద్ది. అప్పుడు మాట్లాడితే నువ్వు ఆడబిడ్డని ఇదని కూడా అన్నావు, నెలకు 1,500 అని. మళ్ళా మా ఇంట్లో ఇది రావాలి. ఏది? ఇది డిగ్రీ చదివిన వాళ్ళు ఉంటారు కదా ఇద్దరు. నిరుద్యోగ వృత్తి వచ్చిందా? వృత్తి వస్తా ఉంది, ఇంకా రాలే. వచ్చిందా? ఆన్ ద వే. ఉందా? ఆన్ ద వేలో ఉంది. పవిత్రకి
ఇప్పుడు ఏమయ్యా, ఇప్పుడు మా ఇష్టం అయ్యా, మా బుద్ధి పుట్టినట్టు ఏం మీరేం ఓట్లేసి గెలిచినాం మేము. అట్టంట కదా పోయి ఎన్ని తర్వాత విషయం. అట్ట కాదబ్బా, మీరు ఓట్లేసి గెలిచినమా? అయ్యి మేము ఓట్లేసి గెలిచినమా అంట. మరి మీరందరూ ఏంది అడిగేదానికి? ఇట్లాంటి మాటలు ఈవీఎంల మిషన్ మా చేతిలో ఉంటాయి, మా బుద్ధి పుట్టినట్టు కొట్టుకుంటాము. మీరెవరు అడగడానికి? మీరు ఓట్లేసి స్వచ్ఛందంగా మా కోసం నిలబడి చేస్తే మీరు అందరూ అడగాల. అసలు విషయం తెలుతాయా మీకు? చంద్రబాబు సంకన 2,70,000 కోట్లు ఇచ్చిన మీ జగన్ అన్న 11 సీట్లు ఇచ్చే నన్ను నేను ఇచ్చేగా నన్ను సిగ్గు రోంతని అనిపిస్తుందా? 2,70,000 కోట్ల రూపాయల సంక్షేమ పథకాలకి ఇచ్చిండు. అదే ఇచ్చే అట్లాంటి జగన్ అనే 11 సీట్లకు తెచ్చిండు. మీరు కాదయ్యా, 2,70,000 కోట్లు జగన్ అన్న ఇచ్చిండు. కనీసం అమ్మ రైతు భరోసా వచ్చేది, నాకు అమ్మఒడి ప్రోగ్రామ్ మా పిల్లలకి ఒక్కరికి, నీకు మీ భాస్కర్కి ఇద్దరికి వచ్చేదిగా. అదే చెప్పేది, అంత పెట్టినా ఆయనకి ఓట్లు వేయలేదు, నాకేతరా అని. అది కాదు పోయి చెప్పేది నువ్వు వచ్చేది. సరే ఏమ్మా, చంద్రబాబు చరిత్రలో ఎప్పుడైనా ఇచ్చిండారా బాబు? చంద్రబాబుని ఆ రోజు నేను ఎలక్షన్స్ ముందు ఫోన్ చేస్తే ఏమన్నావు నువ్వు నాతో? ఏమన్నా కింద ముందు అనుకున్నావా? చంద్రబాబు ఆ రోజు అంటే మూమెంట్ అది ఇది అంటివే. చంద్రబాబు అన్ని ఇస్తాడు, అన్ని చేస్తాడు, అది ఇది అంటివే. అప్పుడు నిజట వ్యవస్థలు మారిపోయినాయి. వ్యవస్థ మారిపోయిందా? పువ్వు పడితే అట్లా ఉంటది అనమాట. అదే లేదు, ఇంకా తెలుస్తుందిలే, మీరు తెలుస్తుందిలే బాగా. మాదే ఉంది, ఇంకా మాకు తెలిసేది పక్కన పెట్టి కృష్ణా జిల్లా, గోదావరి జిల్లాలు అల్లాడిపోతుంటాయి. ఒడ్లు కొనేవాళ్ళు లేక రైతులు రోడ్ల మీద పోసుకొని 270 కిలోమీటర్లు పోసిండట రైతులు రోడ్ల అమ్మటి, హైవే అమ్మటి. ఆయన అంటాడు కదా ఆయన ఎవరు, సివిల్ సప్లైస్ మినిస్టరు నాదెండ్ల మనోహర, హాయి పెడితే చాలంట. సీజ్ ద షిప్ అంటా. సీజ్ ద షిప్ అనేది ఆయన పంచాయతీ. ఈయన సివిల్ సప్లైస్ ఉన్నాడు కదా నాదెండ్ల మనోహర్ గారు, ఆయన పెడితే మనం ఏకునే కానీ ఇంట్లోకి వచ్చి ఎత్తకపోతాడంట. ఎత్తకపోతాడంట. సరేలే, సరే ఉంటా మరి.